సొమ్ము మాకు ఇవ్వాలి, లీజు సొమ్ము మాకు ఇవ్వాలి, అక్రమంగా దోచుకున్న డబ్బును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును అక్రమంగా దోచుకున్న లీజు సొమ్మును చౌదరి వైఖరి ఇవ్వాలి, పేద ప్రజల సొమ్ములను ఇవ్వాలి, మాళీ సొమ్ములను వెంటనే ఇవ్వాలి, మాళీ సొమ్ములను వెంటనే మాజీ అబ్బాయి చౌదరి వైఖరి. నా పేరు నేతల రవి. 2018 అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో కోమటలంకలో ఉన్న రెవెన్యూ భూమిని శ్రీపరి గ్రామానికి కానీ కోమటలంక గ్రామానికి కానీ అప్పుడు కలెక్టర్ గారి ద్వారా పంచడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రభారి గారు పేద ప్రజల కోసం వాళ్ళ జీవనభృతి కోసం 230 ఎకరాలు సొంత డబ్బులతో తవ్వి వాళ్ళకి లీజు 10,000 ఉంటే 25,000 చేసి ఒక ఒప్పందం ప్రకారం చేస్తే ఈ లోపల గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు అబ్బాయి చౌదరి వాళ్ళ నాన్న మేము తవ్విన భూముల్ని లాక్కుని వేరే వాళ్ళకి 85,000 లీజుకి ఇచ్చి దాంట్లో 5-10 ఆ గ్రామస్తులకి ఇచ్చేసి మొత్తం సోహా చేశారు. ఆ గ్రామస్తులు శ్రీపురి గ్రామం కానీ కోమటం గ్రామం అడిగారు, తవ్విన వాళ్ళకి ఇవ్వాలండి డబ్బులు ఆలయ్యి మాయి కాదని, నేతల గారికి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలని. కానీ మేము ఇవ్వం, మా గవర్నమెంట్ మా ఇష్టం, మేము ఇంతే, మేము మీ భూములేం కాదు అని చెప్పి వాళ్ళని భయభ్రాంతం చేసి వాళ్ళు దోసుకుని చెరువును లాక్కుని వేరే వాళ్ళకి ఇచ్చేసి మొత్తం సోహా చేశారు. అప్పుడు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో పెట్టారు. అప్పుడు 2019లో మా చెరువు దోసుకున్న తర్వాత వాళ్ళ నాయకులను అడిగాం మేము, ఇది పద్ధతి అని. ఆ సంస్కృతి అప్పుడు స్టార్ట్ అయింది, 2019లో స్టార్ట్ అయింది. ఏంటి, కొల్లేరులో ఎవరితో ఉన్న భూములు లాగేసుకోవడం, వాళ్ళని బెదిరిస్తాం, డబ్బులు తీసుకోవడం. అదే సంస్కృతి కొనసాగించారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో మా చెరువుల మీద వచ్చిన డబ్బు అంతా మొత్తం కెక్కిస్తామని మీ మీడియా ముఖంగా తెలియపడుతున్నాను. ఏలూరు రూరల్ మండలంలో గ్రామాలైన కోమటలంక, శ్రీపరిలో 230 ఎకరాలు లీజు తవ్వి మన చింతమనేని ప్రభాకర్ గారు, మన నేతల రవి గారు కలిపి 230 ఎకరాలు తవ్వటం జరిగింది. ఆ తవ్విన దానికి సుమారుగా 350 కోట్లు అయింది. 350 కోట్లతో చెరువు తవ్వితే 2018లో తవ్వడం జరిగింది. 2019లో పార్టీ మారింది, అధికారం వాళ్ళకి వచ్చింది. వస్తే అది తవ్వుకున్న చెరువులు డబ్బులు పెట్టి తవ్వుకుంది ఎవరో? మేము తవ్వుకున్నాం. మేము తవ్వుకున్న చెరువులు మీరెవరు లాక్కోవడానికి? మీకే అధికారం ఉంది? మీరు లాక్కోవచ్చు అలాగా? అటువంటి పనికిమాల సంస్కృతిని కొల్లేట్లో తీసుకొచ్చిన పనికిమాల నాయకులు ఎవరున్నారంటే అది మీ వైసీపీ నాయకులే. మీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఈ సంస్కృతిని తీసుకొచ్చి రౌడీజం చేసి కేసులు పెట్టి బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా చెరువులు లాగేసుకున్న 5 సంవత్సరాలు కూడా మీరు పందికొక్కుల్లాగా మీరు డబ్బులను సోహా చేసిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి. మీరు ఆ డబ్బులు తీసుకోలేదా? ఎవరు సొమ్ములు తీసుకుంటారు మీరు? ఆ డబ్బులు అడిగితే ఆ రోజునాడు మమ్మల్ని బెదిరించి మా మీద కేసులు పెట్టి అనేక చిత్రహింసలు చేసిన సంస్కృతి మీది కాదా? ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది, మేము న్యాయంగా మా యొక్క చెరువులు తవ్విన చెరువులు మీరు తీసుకున్న డబ్బులు మీ ఇమ్మని అడగడంలో మాకు న్యాయం ఉందా లేదా? మీ మీడియా ముఖంగా చెప్పండి. మేమేమన్నా లేని దాన్ని అడుగుతున్నామా? ఉన్నదే అడుగుతున్నాం. మీరందరూ రండి, అక్కడున్న ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరితో మాట్లాడదాం, మీ సమక్షంలో మాట్లాడదాం. న్యాయమా అన్యాయమా మీకే తెలుస్తుంది. ఇదే రామచంద్రరావు ఒక పెద్ద మనిషిని పెట్టి అటు నలుగురిని కూర్చోబెట్టి ఇటు నలుగురిని కూర్చోబెట్టి ప్రభాకర్ గారికి ఇవ్వాల్సిన డబ్బులు వాస్తవా కాదని చెప్పావా లేదా? ఆ రోజు అటు నలుగురు ఇటు నలుగురు ఉన్న రోజున నువ్వేం మాట్లాడావు? ప్రతిదీ రికార్డెడ్గా చెప్తారు. నువ్వు ఇవ్వాలని ఒప్పుకున్నావు, ఇస్తానని చెప్పావు. కానీ నువ్వు ఇవ్వకోకుండా మాట చాటేసి నువ్వేమో హైదరాబాదు, నీ కొడుకేమో లండన్లో ఉండి డబ్బులు ఇవ్వకోకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తుంది. ఇవాళ 1-2 గ్రామాలే ఇవాళ రోడ్డెక్కినాయి. కానీ ఏలూరు రూరల్ మండలం 15 గ్రామాలు కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి సంఘీభావంగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేస్తామని మీ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మాకు మొత్తం రావాల్సిన డబ్బులు సుమారుగా 6 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు కక్కిచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము నిష్క్రమించమని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మా దగ్గర ఏమీ లేవు, వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే తెచ్చుకోండి, వెంటనే చెల్లిస్తా ఉంటున్నారు. ఒక మాట అండి, ఏమండి చెరువులు ఎవరు తవ్వారు?
తవ్వినప్పుడు అగ్రిమెంట్లు రాతారా రాయరా? ఆ అగ్రిమెంట్లు మా దగ్గర లేవా? పిచ్చ మాటలు మాడతారేంటండి వాళ్ళు? పిచ్చ మాటలు మాట్లాడొద్దని చెప్పండి. వాళ్ళకి తెలియదా చెరువులు ఎవరు తవ్వాడనేది? వాళ్ళకి తెలియదండి. ఏమంటే చెరువులు తవ్విన చెరువుల్ని లాక్కుంటాకి అసలు న్యాయమా రైటా మీరు చెప్పండి. ఇవన్నీ వద్దు, ఫస్ట్ మీరు ఆ పాయింట్ చెప్పండి. మీరు చెప్పండి పోనీ, మేము తవ్విన చెరువుల్ని వాళ్ళు లాక్కోవడానికి రైటా రాంగా మీరు చెప్పండి. ఏ పిచ్చ మాటలు మాడతారు? కాగితాలండి అవన్నీ, కాగితాలు ఉంటాయి, కాగితాలు లేకుండా ఏమి ఉండదు, అగ్రిమెంట్లు ఉంటాయి, అవన్నీ కరెక్టే, దానికేం కాదు. వీళ్ళు లీజ్ అడ్వాన్స్, ఎవరు తవ్వుకున్న చెరువు లీజ్ అడ్వాన్స్ ఇస్తావు? నువ్వు తవ్వుకున్న చెరువు తీసుకో, తప్పలేదు. మేము తవ్విన చెరువులకి నువ్వెవడో అడ్వాన్స్ ఇవ్వడానికి? అడ్వాన్స్ ఇవ్వడానికి నువ్వెవడవే? మేము అడగట్లేదేనా? మర్యాదగా ఉండదు. 6 కోట్లు డబ్బులు కట్టకపోతే మర్యాదగా ఉండదు. అవి ఎలా వసూలు చేయాలో అలాగే వసూలు చేస్తాం. ఒక్క ఎకరం నా పేరు మీద మీరు చూపిస్తే రాజకీయాల నుంచి విశ్రమిస్తాను. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, లంక గ్రామాల్లో నువ్వెంతెంత డబ్బులు తీసుకున్నావో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. రమ్మని చెప్పండి, మీడియా ముందుకు రమ్మని చెప్పండి, మేము వస్తాం. నువ్వు ఏ ఊర్లో ఎంతెంత తీసుకున్నావో, ఏ గ్రామాల దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నావో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాం. రమ్మని చెప్పండి. మీ మీడియా సమావేశంగా మా ముందుకు రమ్మని చెప్పండి, మేము మాట్లాడతాం. ఆ రోజే రమ్మనండి. తీసుకున్నారా, తీసుకోలేదా, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మార్చారు, ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు, ప్రతిదీ మా దగ్గర రికార్డ్ అయ్యింది. ప్రతిదీ మా దగ్గర ఉంది. దాంట్లో వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను తీసుకోలేదంటే సరిపోయిందా? రమ్మని చెప్పండి, రమ్మని చెప్పండి. ఏమో చెప్పిన తరువులే లాగేసుకున్నాడు, తీసుకోలేదు. మీరు ఎలా నమ్ముతారు? మీరు చెప్పండి ఒక మాట. మీరు ఒక మాట చెప్పండి, అది న్యాయమా అన్యాయమా? అతను మాట్లాడే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా? వాళ్ళ నాన్నగారు ఇవ్వాల్సిన మాట, ప్రభాకర్ గారికి ఇవ్వాల్సిన మాట వాస్తవా కాదా చెప్పలేదు కనుక్కోండి ఒకసారి. ఏ పెద్ద మనిషి దగ్గర నువ్వు చెప్తావో ఆ పెద్ద మనిషే చెప్పింది ఇవ్వట్లేదు డబ్బులని. మీకు అర్థమైందండి? ఇస్తానని చెప్తేనే మేము ఆ రోజు కూడా అడిగితే ఇస్తానంటే ఆగాం. ఇవాళ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. రమ్మని చెప్పండి అబ్బాయి చౌదరి గారిని. డబ్బులు ఏం తీసుకోలేదు అంటున్నారు కదా, ఎక్కడ తీసుకున్నారో చెప్తాం మేము, ఎక్కడ తీసుకున్నారో చెప్తాం మేము, ఏ రకంగా తీసుకున్నారో కూడా చెప్తాం.